హాయ్ అండి, అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు. చూడండి, వీడియోలోకి వెళ్దాం. బిర్యానీ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నానండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. వేడైందండి, ఆయిల్ వేసుకున్నాం. ఈ బిర్యానీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సగం వేసానండి, సగం వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. మిగతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 4 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని పన్నీర్ వేయించిన కడాయిలోనే ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా అవి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి మగ్గిపోయాయండి. ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కావాల్సిన గరం మసాలా అంతా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా అండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం అండి, పెద్ద స్పూను. టీ స్పూన్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుందండి. సరిపడంత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి, వాటన్నింటినీ దీంట్లోనే వేయాలి. కొద్దిగా జీడిపప్పు, ఒక చిన్నపాటి నిమ్మకాయ రసం తీసేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా అండి కట్ చేసుకొని అదొక కట్ట ఇదొక కట్ట కట్ చేసి వేసుకున్నానండి. దానికి సరిపడేంత పెరుగు. ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు అట్లా అనిపిస్తుందండి, కాకపోతే నేను ఏం లేదండి, రైట్ హ్యాండ్తోనే చేస్తున్నారు. ఇదంతా మంచిగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. కసూరి మేతి కూడా వేసుకోవాలండి. కొద్దిగా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ పెట్టుకున్నానండి. రైస్ మసిలిన తర్వాత ఇలాగా దానికి కావాల్సినంత సాల్ట్, సరిపడా గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. యాలకులు,
ఒక 5-6 యాలకులు, 5-6 లవంగాలు, ఆకు, కొద్దిగా ఆయిల్, షాజీరా అవన్నీ వేసేసుకోవాలండి. నేను షాజీరా అండి ఇది. యాలకులు అండి ఒక 5-6 గల వేసుకున్నాను. ఆకులు అండి 2 తుంచేసుకున్నాను, బిర్యానీ ఆకులు. లవంగాలండి, చిన్న చెక్క ఉన్నదండి, చెక్క కూడా వేసుకున్నాను. ఇట్లా కొంచెం సాల్ట్ కరిగి బాయిల్ అయిన తర్వాత వాటర్ సాల్ట్ చెక్ చేసుకోవాలండి, ఉప్పుగా ఉందా లేదా అని. నాకు సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదండి, అది వేసుకునే ముందు పన్నీరు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని పన్నీర్లో కలిపి పెట్టుకోవాలండి. అయిన తర్వాత బిర్యానీ రైస్లోని కడిగి పెట్టుకున్నాను కదండి, వాటర్ చేసి ఈసట్లో వేసేయాలండి, మసాలా వాటర్లా. ఒక్కసారి కలుపుకోవాలండి, ఎక్కువగా కదిపోద్దండి. మూత పూర్తిగా పెడితే పొంగిపోతుందని కొద్దిగా వారస్తా పెట్టానండి. మధ్య మధ్యలో చెక్ చేస్తున్నానండి. దాదాపు ఒక 40% అయిన తర్వాత పన్నీర్ మీద వేసేయాలండి ఒక లేయరు. పన్నీర్ మునిగే వరకు ఒక లేయర్ వేసేయాలండి 40% రైస్ ఉడికిన తర్వాత. ఇదిగో నేను ఒక లేయర్ వేసేస్తున్నాను. ఇలా పన్నీర్ మునిగే వరకు వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. మిగతా రైస్ అంతా దాదాపుగా ఒక 80-90% ఉడికిన తర్వాత గంజి వార్చేసుకొని పన్నీర్ పైన మిగతా రైస్ అంతా వేసుకోవాలండి. నాకు ఉడికిపోయిందండి 90%. ఒక 80% ఉడికిన తర్వాత రైస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అదే వేడికి మళ్ళీ బాయిల్ అవుతుంది, మనము ఒకదాని తర్వాత ఒక లేయర్ వేసే లోపే అది బాయిల్ అవుతుందండి 90% వరకు, అందుకనే వేసేస్తున్నానండి. ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చుట్టూరా. మంచిగా మూత పెట్టి ఈ మసాలా వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి బిర్యానీ పైన మసాలా వాటర్ పెట్టేసుకోవాలండి బరువు. లో ఫ్లేమ్లో ఒక 10-12 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని సిమ్లో కన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నానండి. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి వాటర్ చల్లి చెక్ చేశానండి అయిందేమో అని. మూత తీసి చూశాను కూడా. ఒక్కసారి ఒక చివర నుంచి ఒక ఎడ్జ్ నుంచి ఇట్లా తీసి చూస్తే కొద్దిగా తడిగా ఉందని మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ మళ్ళీ పెట్టానండి. సిమ్లో పెట్టాను. పెట్టి 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అలా ఒక 2-3 మినిట్స్ వదిలేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూపిస్తానండి మీకు. చూడండి 3 మినిట్స్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో దమ్ అంతా. మంచిగా వచ్చిందండి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం డైరెక్ట్గా బాగా కనిపిస్తుందండి. రైస్ కూడా పొడి పొడిగానే వచ్చింది. ఇదిగోండి ఇలా ప్లేటింగ్ చేసుకున్నానండి. ఇంతే అండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి. మీకు వీడియోలో అంత క్లియర్గా అనిపించకపోవచ్చు అండి ఫోటోలో. బాయ్ అండి, ట్రై చేయండి.